సో మా కొరియోగ్రాఫర్ అజయ్ సాయి గారు, మీరు ఎందుకు లవర్ బాయ్లో ఉన్నారు సార్, అందుకని మీరైనా చెప్తారని చెప్పి పిలిచా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే లవ్ స్టోరీ చెప్తారని ఆశ. చాలా టైం పడుతుంది, తర్వాత ఫంక్షన్ అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతారు, నేను చెప్తానే ఉంటాం మళ్ళీ. షార్ట్గా 1 minute చెప్పేసి లవ్ గురించి చెప్తానండి ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. సో లవ్ రెడ్డి దీంట్లో వచ్చి నేను ఫోర్ సాంగ్స్ చేశాను. సో స్మరణ్ నానితో నాకు ఎప్పటి నుంచో ట్రావెల్. మేమే అన్నీ చెప్పకూడదు, బట్ చెప్తాను. మంచి సాంగ్స్, ఆడియో, మీరు ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీనికి ముందు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, మీరు చూసి ఉంటారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఫ్రెండ్స్గా ఉండి తర్వాత తన డైరెక్టర్ అయ్యి తన్ని హీరో పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సినిమా కంపల్సరీ అందరు ఫీల్ అవుతారు చూసి, అంటే ఫీల్ అవుతారంటే ఒక ఫీల్తో బయటికి వస్తారు. అలాంటి ఒక సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సినిమా ఆడియన్స్ కంపల్సరీ చూస్తారు. డెఫినెట్లీ మీరు చూడండి. నేను ఇదే ప్రసాద్ లవ్లోనే సినిమా చూశాను, అది వేరే ఫీల్డ్లో బయటికి వచ్చాను. సో బాగా చేశారు. స్మరణ్, నాని వీళ్ళిద్దరూ యాక్చువల్లీ ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు అదే రిలేషన్లో ఇద్దరు అలానే ఉండి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. కంపల్సరీ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఆడియన్స్ అందరికీ మంచిగా రీచ్ అవుతుంది. సో వాళ్ళని మీరు అందరూ బ్లెస్ చేయాలి. సాంగ్స్ అయితే అదిరిపోయింది. అంటే సాంగ్స్ అంటే నేను చెప్పేది దీంట్లో డ్యాన్స్ గిన్స్ అలాంటివి కాదు, అంత స్టోరీలో ట్రావెల్ అయ్యే సాంగ్స్. సో వాళ్ళతో నేను స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి అన్నీ ట్రావెల్ అయ్యే సినిమా చేశాను. ఒక కంపల్సరీ ఒక కొత్త మూవీని చూస్తారు మీరు. అంటే అందరు చెప్పినట్టు నేను ఏదో చెప్పట్లేదు. కంపల్సరీ ఈ సినిమాలో అలాంటి విషయాలు ఉన్నాయి. కంపల్సరీ ఒక ఫీల్తో సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తారండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నా లవ్ స్టోరీ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ అజయ్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్.